హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 20 ఏళ్ల ఇండియన్ అమెరికన్ సంచలనం శృతి కుమార్ గురించి మాట్లాడుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది పిల్లలు అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మధ్య తరగతిలో దాదాపుగా ప్రతి ఇంటి నుంచి అమెరికాకు పై చదువుల కోసం వెళ్తున్నారు. సో ఇప్పుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ సెరమనీల సీజన్ నడుస్తుంది. ప్రతి సంవత్సరం మే నెలలో అక్కడ చదువు పూర్తయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ అంటే పట్టాను ఇవ్వటం కోసం ప్రతి యూనివర్సిటీ ఒక పెద్ద వేడుక జరుపుతుంది. ఆ వేడుక కోసం చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి తల్లిదండ్రులు కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో కూడా ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. మనం కూడా ఒక వీడియో చేసాం, యాంగ్రీ 20s అని, అమెరికా యూనివర్సిటీలో పుట్టిన ముస్లిం గురించి. సో అట్లా జరుగుతున్న గ్రాడ్యుయేషన్స్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక గ్రాడ్యుయేషన్లో ఇండియన్ అమెరికన్ అమ్మాయి శృతి కుమార్ చేసిన ఒక ప్రసంగం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనంగా మారింది. ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. శృతి కుమార్ ఎవరు, ఆ ప్రసంగంలో ఏం మాట్లాడింది, అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనేది ఇవాళ మన వీడియోలో ప్రధానంగా మాట్లాడబోయే అంశాలు. సో వెనక నుంచి మొదలు పెడతాను. అమెరికన్ యూనివర్సిటీలో గత కొద్ది నెలలుగా పాలస్తీన్లో జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. చాలామంది విద్యార్థులు యూనివర్సిటీల్లోనే టెంట్లు వేసుకొని ఎన్క్యాంప్మెంట్ అంటున్నారు, ఉండి నిరసన తెలియజేస్తున్నారు. ఇది ఒకటో రెండో యూనివర్సిటీల్లో కాదు, దాదాపుగా 150 యూనివర్సిటీల్లో ఈ పరిస్థితి ఉంది అమెరికాలో. అందులో టాప్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంటే హార్వర్డ్తో మొదలు పెట్టుకుని హార్వర్డ్, ఏల్, బర్క్లీ, ప్రిన్స్టన్, కొలంబియా, న్యూయార్క్ ఇట్లాంటి టాప్ 10 యూనివర్సిటీలతో సహా దాదాపుగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఈ పరిస్థితి ఉంది. సో ఈ సెగలు అన్ని గ్రాడ్యుయేషన్ సెరమనీలు కూడా తగిలాయి. దాంతో చాలా యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ సెరమనీలు పోస్ట్పోన్ కూడా చేశాయి. బట్ కొన్ని యూనివర్సిటీలు ముందుకు వెళ్ళి కూడా వాటిని కొనసాగిస్తున్నాయి. బట్ అయినప్పటికీ పిల్లలు ఏమీ వెనక్కు తగ్గట్లేదు. గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి వస్తున్న చాలామంది పిల్లలు పాలస్తీన్ జెండాలు పట్టుకొని వేదిక మీదకి వస్తున్నారు, పట్టాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రొసెషన్గా వస్తారు. అంటే ఒక్కొక్క క్లాస్ని ప్రొసెషన్గా వాళ్ళు స్టేడియంలోకి నడిపిస్తున్నప్పుడు పాలస్తీనా జెండాలు పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు కూడా విపరీతంగా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీలో 3 రోజుల క్రితం గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. గ్రాడ్యుయేషన్ సెరమనీకి కొన్ని వేల మంది పిల్లలు, ఇంకా కొన్ని ఎక్కువ రెట్ల మంది తల్లిదండ్రులు కూడా వస్తారు. సో పెద్ద హ్యూజ్ స్టేడియంలో ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ సెరమనీలో ప్రతి యూనివర్సిటీ మాట్లాడటానికి ఒక 2 3 విద్యార్థులను ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక కూడా కొన్ని చోట్ల ఎన్నిక ద్వారా జరుగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో అట్లా ఎన్నిక జరిగి అంటే స్టూడెంట్స్ ఓటేసి 3 తమ తరఫున మాట్లాడటానికి ఎన్నుకున్నారు. 3లో ఒక్కళ్ళే అమ్మాయి. ఆ అమ్మాయి శృతి కుమార్, భారతీయురాలు. ఈ అమ్మాయి తమిళనాడుకు చెందిన ఒక ఆర్థడాక్స్ కుటుంబానికి చెందిన అమ్మాయి. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ అమ్మాయి కూడా అక్కడే నెబ్రాస్కాలో పుట్టి పెరిగింది. భారతదేశంలో లాగానే ఇండియన్ పేరెంట్స్, ముఖ్యంగా సౌత్ ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించడానికి ఈ టాప్ 10 యూనివర్సిటీస్ లేదా ఐవీ లీగ్ కాలేజెస్ అంటారు, వీటిల్లో సీట్లు సంపాదించుకోవడానికి అవసరమైన మొత్తం సపోర్ట్ ఇస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ రకరకాల కార్యక్రమాలు నిలబెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. సో వీటన్నిటితోటి ఈ అమ్మాయి అత్యంత ప్రతిభావంతురాలు. కాబట్టి ఆ అమ్మాయికి హార్వర్డ్లో సీట్ వచ్చింది. హార్వర్డ్లో సీట్ రావడం అనేది మామూలు విషయం కాదు. అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది. అది చాలా టఫ్. కానీ అమ్మాయి అందులో భాగంగా హిస్టరీ ఆఫ్ సైన్స్ చదువుకున్నప్పుడు నేను చదవాల్సింది మెడిసిన్ కాదు, హెల్త్ విషయంలో ఉన్న అసమానతలు తొలగించడానికి పనిచేయాలి, కాబట్టి హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదువుకుంటాను అని ఆమె ఫీల్డ్ మారింది. ఆమె గ్రాడ్యుయేషన్ సందర్భంగా గ్రాడ్యుయేషన్ వేదిక నుంచి 10 నిమిషాలు మాట్లాడింది. ఇవాళ ఆమె ఏం మాట్లాడింది అన్నదే సంచలనం. ఆ 10 నిమిషాల ప్రసంగం అందరూ తప్పకుండా వినాల్సిందే. అదంతా ఇక్కడ మనం చూపించలేం కాబట్టి అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం నేను చెప్తాను. ఆమె తన ప్రసంగానికి ఎంచుకున్న అంశం ఏంటంటే పవర్ ఆఫ్ నాట్ నోయింగ్. దీంట్లో ఆమె ప్రస్తావించిన కొన్ని అంశాలు మాత్రం నేను ఇప్పుడు మాట్లాడతాను. ఆమె మొట్టమొదట ప్రధానంగా ప్రస్తావించింది యూనివర్సిటీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పట్ల, డిసోబీడియన్స్, శాసనోల్లంఘన అనేవాళ్ళం మనం భారతీయ స్వతంత్ర పోరాట సమయంలో, దీని పట్ల పెరిగిపోయిన అసహనం గురించి, ఉద్యమించిన విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న వైఖరి గురించి, ముఖ్యంగా పాలస్తీన్లో జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు అని 13 విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించడం గురించి. నిజానికి వాళ్ళ గ్రాడ్యుయేషన్ నిరాకరించడం మీద 1500 మంది విద్యార్థులు పిటిషన్ చేశారు, 500 మంది స్టాఫ్ మాట్లాడారు. బట్ అయినప్పటికీ కూడా యూనివర్సిటీ ఆ 13 విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించింది. సో దాని గురించి ఆమె ప్రధానంగా ప్రస్తావించింది. తర్వాత మరొక ముఖ్యమైన విషయం రేషియల్ అటాక్స్ గురించి కూడా మాట్లాడింది. తనతో పాటు మరికొంతమంది, ముఖ్యంగా బ్లాక్స్ని, కలర్డ్ స్టూడెంట్స్ని ఎట్లా టార్గెట్ చేశారు, తమ జీవితము, తమ పని, తమ సేఫ్టీ ఇవన్నీ కూడా ఎట్లా ప్రమాదంలో పడ్డాయని మాట్లాడింది. In the fall, my name and identity alongside other black and brown students at Harvard was publicly targeted.
For many of us, students of color, doxing left our jobs uncertain, our safety uncertain. This semester, our freedom of speech and our expressions of solidarity became punishable. Leaving our graduations uncertain. As I stand before you today, I must take a moment to recognize my peers. The 13 undergraduates ఈ రెండు విషయాలు మాట్లాడినప్పుడు ఏదో ఒక అమ్మాయి మాట్లాడుతుందని ఎవరు అనుకోలేదు. నిజానికి ఆ స్పీచ్ చాలా ఎమోషనల్గా ఉంది. ఈ విషయాలు ప్రస్తావించిన 2 సార్లు కూడా మొత్తం యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా ఆమెకి అనుకూలంగా హోరెత్తిపోయింది. The 13 undergraduates in the class of 2024 who will not graduate today. I am deeply disappointed by the intolerance for freedom of speech and the right to civil disobedience on campus. ఆ తర్వాత మాట్లాడిన మరొక కీలకమైన అంశం ఏంటంటే తమకు నచ్చని అభిప్రాయాల పట్ల అసహనాన్ని కొనసాగించడం మాత్రమే కాదు, తమకు తెలియని వాళ్ళ పట్ల చూపించే వైఖరి గురించి కూడా మాట్లాడింది. ఆ సందర్భంగా ఆమె 2 ప్రశ్నలు చాలా సూటిగా అడిగింది. మనకు తెలియని వాళ్ళలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? ఒకటి. రెండోది, మనకు భేదాభిప్రాయం ఉన్న వాళ్ళ వేదన, వాళ్ళ నొప్పి మనకు అర్థం కాదా? ఎందుకు అర్థం చేసుకోలేము? మనకు తెలియదనే ఒకే ఒక్క దాని వెనక ఎందుకు దాక్కుంటున్నాం? We are in a moment of intense division and disagreement in our community over the events in Gaza. I see pain, anxiety, and unrest across campus. Can we see the humanity in people we don't know? Can we feel the pain of people with whom we disagree? ఆమె 10 నిమిషాల ఉద్వేగ భరిత ప్రసంగం పూర్తి కాగానే మొత్తం యూనివర్సిటీ ఆమెకు ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఒక విశాలమైన ప్రాంగణం, అందరూ పిల్లలు నిలబడి ఆమెకు క్లాప్స్ తోటి ఆమెకి సపోర్ట్ చూపించారు. కేవలం పిల్లలు మాత్రమే కాదు, స్టేజ్ మీద ఉన్న ఫ్యాకల్టీ కూడా మొత్తం నిలబడి ఆమెకి క్లాప్స్ కొట్టింది. ఇలాంటి సెన్స్ ఆఫ్ జస్టిస్ కేవలం అమెరికన్ యూనివర్సిటీల్లోనే కాదు, కొన్ని యూరోపియన్ యూనివర్సిటీల్లోనూ, కొన్ని ఏషియన్ యూనివర్సిటీల్లోనూ కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకొస్తుంది. ఇది చాలా శుభ పరిణామం. అదే సమయంలో ఈ మాట చెప్పగానే వెంటనే శృతి కుమార్ ఎవరు? శృతి కుమార్ యాంటీ హిందూ, శృతి కుమార్ క్రిస్టియన్ అనే అవకాశం కూడా ఉంది. బట్ వాస్తవానికి ఆ అమ్మాయి ఒక క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం డాన్సర్గా అమ్మాయికి అక్కడ చాలా పేరుంది. అంతేకాకుండా పిల్లల్లో స్ట్రెస్ తగ్గించడానికి యోగా పనికొస్తుందని ఆమె స్కూల్ రోజుల్లోనే గో యోగి అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి స్కూళ్ళల్లో పిల్లల్లో స్ట్రెస్ తగ్గించడానికి యోగాని ఆమె స్ప్రెడ్ చేస్తుంది. ఆ పని చాలా కాలంగా చేస్తుంది. అంతేకాదు యూనివర్సిటీ బాత్రూముల్లో ఆడపిల్లల కోసం పీరియడ్ ప్యాడ్స్, ట్యాంపూన్స్ ఉండాలని ఒక ఉద్యమం చేయటం ఫలితంగా ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న 817 బాత్రూముల్లో శానిటరీ ప్యాడ్స్, ట్యాంపూన్స్ పెడుతున్నారు. సో అమ్మాయి బేసికల్గా సెన్స్ ఆఫ్ జస్టిస్ ఉన్న అమ్మాయి. ఇటువంటి అమ్మాయిలు, ఇటువంటి అబ్బాయిలు ఇవాళ అమెరికన్ యూనివర్సిటీల నిండా వేల కొద్దీ ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా ఇది భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా 1960లో కూడా అక్కడ 60ల బిగినింగ్లో ఇటువంటి ఉద్యమం స్టార్ట్ అయితే యాంగ్రీ 60s భారతదేశానికి వచ్చేప్పటికల్లా దాదాపుగా 70s కంటే ఒక దశాబ్ద కాలం పట్టింది. ఈ వీడియో నేను ఆమె చెప్పిన ఒక కొటేషన్తోనే ముగిస్తాను. అది ఎమిలీ డికిన్సన్ కొటేషన్. వేకో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి తలుపులన్నీ తెరిచే ఉంచుతాను అన్నది. అంటే చుట్టూ చీకటి ఉందని, అది అర్ధరాత్రి అని తలుపులు మూసుకొని కూర్చోవాల్సిన పని లేదు. వేకువ వస్తుంది, బట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ వచ్చే తీరుతుంది అనేది ఆమె ప్రకటించిన ఒక విశ్వాసం. నాకు కూడా ఆ విశ్వాసంలో చాలా నమ్మకం ఉంది. ఈ కొటేషన్తో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.